మన హైదరాబాద్లో ఉమ్, శివా గారని ఉమ్, మొదట ఓం పాదం మొదలుపెట్టి 4 ఎకరాలు వేసాడు. ఉమ్, 4 ఏళ్ళ 10 వేసాడు. ఉమ్. 10 ఏళ్ళ 40 వేసాడు. పోయిన ఆ. సంవత్సరం 100 ఎకరం వేసాడు. ఓన్లీ మునగతాటి 100 ఎకరాలు. 100 ఎకరం ఆ, మునగ తోట. అంత పెద్ద మార్కెట్ ఉందా అండి మునగకి? హైదరాబాద్ ఉంటుంది సార్. హైదరాబాద్ ఎందుకనంటే ఆ, మార్కెట్ ఉంటుంది. ఒక్క నెల కాకపోయినా ఒక నెలలో రేటు ఉంటే చాలు. ఇప్పుడు వచ్చి ఉమ్, కిలో 80-90 రూపాయలు లేకుంది. ఉమ్. ఇప్పుడు అంటే ఈ రోజు మార్కెట్ ఈ రేట్. రోజు మార్కెట్ ఉంటుందండి. ఎందుకంటే తర్వాత అయినా 30 రూపాయలు 40 రూపాయలు అమ్మినా ఒక 2 నెలల్లో మాత్రం మనకు తగిలింది అనుకోండి రైతుకి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయి. దీన్ని మనం కాయ ఎలా ఉంటుంది, మనం మధ్యలో కూడా ఉమ్, ఇటు 10 అడుగులు పెట్టుకోవాలండి. సాలుకి 10 అడుగులు పెట్టుకుని మధ్యలో టమాటా కానీ ఉమ్, సొరలు కానీ గుమ్మల్లో కడప గుమ్మడికాయ. కర్నూలు కల్లే గుమ్మలు వేస్తారు ఎక్కువగా. ఆ, గుమ్మడికాయ మంచి ఆదాయం వస్తుంది, ములగలకు ఆదాయం వస్తుంది. గుమ్మడికాయ కూడా అధిక దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తుంది. ఎకరానికి వచ్చి 20 టన్నులు అయింది. 20 టన్నులు. 20 టన్నులు గుమ్మడికాయ బాగా వస్తుంది. ములగ తోట మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. ఉమ్, అది మనకు గుమ్మడికాయ ఉమ్. 90 రోజుల్లోనే అయిపోయింది తోట. 90 రోజుల పంటే. 90 రోజులు అయిపోయింది. తర్వాత ఈ ములగలు ఎక్కువ వస్తాయి మనకి. ఆహా, అంటే ఇప్పుడు మునగ పెట్టుకుంటారు, తర్వాత దాంతోపాటు గుమ్మడి గుమ్మడి పెట్టుకుంటారు. పెట్టింటారు. ములగలు ముందర పెట్టుకున్న తర్వాత ఉమ్, గుమ్మల్లో 20 రోజులు పెట్టుకోవాలా. ఉమ్, 20 రోజులు పెట్టుకుంటే మనకు బాగా వస్తుంది ఆదాయం. 2 రోజులు వస్తాయి ఆదాయం. లేకపోతే మదనపల్లికి వెళ్ళి ఉమ్, 10, ఉమ్. 9, 10, 9 వాళ్ళు అయితే 10 పెట్టుకుంటున్నారు. అంటే ఎటు చూసినా 10 10 పెట్టుకుంటున్నారు. టమాటా వేస్తారు. మధ్యలో టమాటా వేస్తారు. మదనపల్లికి వెళ్ళి టమాటా 3 సార్లు పడతాయి. 3 సార్లు బాగా వేస్తారు. వాళ్ళకి మంచి ఇయ్యాలు కూడా పంపించాం మదనపల్లి. అంటే ఇప్పుడు మునగ సాగు చేయాలంటే అంతర పంటగా ఇంకేమైనా పంట ఏం కూడా సాగు వేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మేము ములగ సాగు ఇప్పుడు ఉల్లిపాయ వేస్తామండి. ఉమ్, మేము 10 నెలల్లో ములగలు పెడతాం. 10, 9 ఉమ్. ఉల్లిపాయ వేస్తాం. ఉల్లిపాయ వేసి ఉల్లిపాయలు పెడతాం. ఆహా, ఉల్లిపాయలు అంతర పంటగా మునగ పెడతారు. పెడతాం. ఉల్లిపాయ ఎకరానికి వచ్చి పట్టణంలో ఇద్ది. 10 టన్నులు పట్టణం లేదు మనకు ఉల్లిపాయ ఆదరవ ములగలు కాదు. అసలు మెయిన్ మనకు పంట పంట వచ్చి ఉల్లిపాయ. ఉల్లిపాయ. ఉమ్, ఉల్లిపాయ ఇదేదో తాత్కాలికంగా వేస్తూ ఉంటాం. ఇది కుదిరింది అనుకో అయ్యా ఉమ్. బాగానే వస్తాయి డబ్బులు. దీనికి కూడా దీనికి కూడా బాగా వస్తుంది. బాగానే వస్తాయి.